హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. పెళ్లి కాని ప్రసాద్లు ఈ వీడియో మీకోసమే. ఒకవేళ మీకు పెళ్ళి అవ్వట్లేదు అని బాధపడుతున్నారు, లేదు అని అంటే కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, భార్య భర్తలకి మధ్య గొడవలు అవుతున్నాయి, తరచుగా ఇంట్లో సరిగ్గా ప్రశాంతత ఉండట్లేదు. సో ఇలాంటి విషయాల మీద తొందరగా పెళ్ళి అవ్వాలి అంటే ఎలాంటి పరిహారాలు చేయాలి, అమ్మాయికి ఎలాంటి పరిహారాలు చేయాలి, అబ్బాయికి ఎలాంటి పరిహారాలు చేయాలి, ఈ పరిహారాలు చేస్తే ఎంత టైంలో మనకి రిజల్ట్ ఉంటుంది, పరిహారాలు చేసే మూమెంట్లో ఎలాంటి నియమ నిష్టలు పాటించాలి, ఇలాంటి టాపిక్స్ మీద ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. సో గురుగారిని వెల్కమ్ చెప్పేసి వీటన్నిటికీ పరిహారాలు ఏంటి ఎలా అని అడుగుదాం. గురుగారు వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో ఇందాక మీరు ఒక మాట అన్నారు సార్, ఇప్పుడు కుజ దోషాలు ఉంటాయి, కాలసర్ప దోషాలు ఉంటాయి, ఇంకా రాహుకేతు దోషాలు ఇలాంటివి ఉంటాయి అన్నట్లు చెప్పారు. ఒక అమ్మాయికి కుజదోషం ఉంది, ఒక అబ్బాయికి కుజదోషం లేదు. అలాంటప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా? ఉంటారండి. అయితే ఇక్కడ మనం ఏం చూడాలంటే అసలు కుజుడు ఈ అమ్మాయి దాంట్లో ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. 2, 4, 6, 8, 12 స్థానంలో ఉన్నాడా, 10, 12 స్థానంలో ఉన్నాడా, ఉంటే ఆ కుజుడికి ఏ గ్రహం చూస్తుంది. అదే కనుక 2, 6, 9 స్థానంలో గురువు ఉన్నాడు అనుకోండి, ఆ గురు బలము కుజు దోషాన్ని కొట్టేస్తుంది. లేదు శని ఉన్నాడు అనుకోండి, అమ్మాయి జాతకం చూస్తే శని ఉన్నాడు అనుకోండి, శని 4 సొంత స్థానంలో అంటే స్వస్థానంలో 4, 6 స్థానంలో శని ఉన్నాడు అంటే కనుక కుజు దోషం కింద రాదు. ఆ కుజుడు ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది లేదు. లేదా వచ్చేటువంటి భర్త దాంట్లో శని బలంగా ఉండాలి. 10వ స్థానంలో శని ఉన్నాడు అనుకో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. 10వ స్థానంలో శని ఉండడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం, లేకపోతే ఏది చేసిన కలిసి రాకపోవడం కొంతకాలం ఉంటుంది. కానీ ఆయుష్ ఉంటుంది, ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు కుజు దోషం ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది లేదు. అలానే శుక్రుడు ఉంటాడు ఇక్కడ భర్త జీవితంలో, అంటే వచ్చేటువంటి హస్బెండ్ జీవితంలో శుక్రుడు 7వ స్థానం కానీ 4, 6 స్థానంలో కానీ లేదా 9వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, కుజు దోషం అమ్మాయికి ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు. అంటే ఇక్కడ శని బలం ఎక్కువగా ఉందనుకోండి, ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. కుజుడు ఏం చేస్తాడు అంటే వచ్చేటువంటి వాళ్ళలో అర్ధాయుష్ చేస్తాడు. అదే కనుక శని బలంగా ఉంటే అర్ధాయుష్ కాదు, సంపూర్ణ ఆయుష్ ఉంటుంది. కాబట్టి అప్పుడు కుజుదోషం ఉన్నా కూడా ఇబ్బంది అనేది ఉండదు. కాకపోతే జీవితంలో మాత్రం ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, ఒక దగ్గర స్థిరంగా ఉండరు, ఎప్పుడు కోపదారింకదరంగా ఉంటారు. ఎటు వస్తువులు ఎక్కువ పగిలిపోతుంటాయి ఇంట్లోను. వాళ్ళ ఇంట్లో చూస్తే ఎక్కువ శాతం వస్తువులు పగులుతూ ఉంటాయి. అదొకటే ఎక్కువ ఇబ్బంది ఉండేది. కాబట్టి వాళ్ళది డిటిఎస్ ఉన్నమాట ఇంట్లో, చుట్టుపక్కల డిటిఎస్ వస్తుంది. అదొక్కటి తప్పితే వేరే ఏం లేదు. అదే కనుక ఈ మీనరాశిలో కానీ అంటే మీనరాశి కానీ లేకపోతే మిథున రాశి కానీ సింహరాశి కానీ అబ్బాయిది వేయండి, ఏదైనా రాశి అమ్మాయిది వేయండి, కుజు దోషం ఉంటే కూడా ఆ 3 రాశులు ఉన్న వారికి అయితే కొంత మాటిగా కలిసి వస్తుంది. ఎందుకంటే అబ్బాయి తలదించుకుని వెళ్ళిపోతుంటారు, ఆమె అంతలే ఇంకా అని చెప్పేసి ఈయనే సర్దిద్దుతుంటుంటాడు, ఏదైనా పడేస్తే ఈయన చిమ్ముతూ ఉంటుంటాడు. అంటే సరిదిద్దుకునేటువంటి తత్వం ఉంటుంది. కొన్ని రాశులే ఉంటుంది అది మీనరాశి, మిథున రాశి, అందులో సింహరాశి, కన్యరాశి. ఈ 4 రాశుల వారికి మాత్రమే ఆ ఒక ఓర్పు, ఓపిక, సహనం, ఆలోచించే తత్వము అది ఉంటుంది అన్నమాట. ఎదుటి వారికి కుజు దోషం ఉన్నా వేరే ఇంకేమైనా దోషం ఉన్నా కూడా ఈ రాశుల వారిని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు. ఓకే, మరి అలా ఉన్న అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి సార్, పరిహారాలు చేయాల్సి వస్తే అంటే అమ్మాయికి ఇలాంటి పరిహారాలు చేయాలి, అబ్బాయిలకి ఇలాంటి పరిహారాలు చేయాలి అని స్పెషల్గా ఏమన్నా ఉంటాయా, విడివిడిగా ఏమన్నా ఉంటాయా, లేకపోతే ఒకటే ఉంటుందా? కుజదోషం ఉందనుకోండి, ఖచ్చితంగా కుజదోషానికి పరిహారాలు ఉంటాయి. నవగ్రహాల దగ్గరికి వెళ్ళేసి నవధాన్యాలన్నీ కూడా దానం చేసుకుంటూ ప్రదక్షిణ చేసుకుంటూ నవధాన్యాలు దానం చేయాలి. ఈ మధ్యనైతే కనుక ప్రతి ఒక్కళ్ళు ఉన్నోళ్ళే కాబట్టి డబ్బుకి విలువ లేకుండా అందరూ సంపాదించుకుంటున్నారు. కాబట్టి మినిమం ఒక 50,000 ఉంటే కానీ వాళ్ళు వినట్లే వీళ్ళు వినట్ల. 50,000 ఏ పూజ చేస్తారండి అని అంటున్నారు. వాళ్ళే అంటున్నారు ఒక హోమం కావాలంటే 10,000 అంటే 10,000 మీరే హోమం చేస్తారండి, మినిమం 50,000 పెడితే కానీ అది గట్టి హోమం అనుకుంటున్నారు. వాళ్ళే చెప్తున్నారు ఈ మధ్యన. కాబట్టి మినిమం ఒక 54,000 పెట్టి కన్యాపశుపతి హోమం చేయించుకోవాలి. కన్యాపశుపతి హోమం చేయించుకుంటే జీవితంలో పెళ్లి కాని వారికి, ఏదైనా దోషం ఉండి పెళ్లి కాని వారికి అయితే మాత్రం ఖచ్చితంగా ఆ హోమం జరిగిన తర్వాత 9 మాసాల్లో మంచిగా వారికి సంబంధం కుదిరి పెళ్లి అవుతుంది. మంచి అమ్మాయి కానీ మంచి అబ్బాయి సంబంధం కానీ వస్తుంది. అలానే కన్యాపశుపతి హోమం ఎలానో ఆడపిల్లలకి ఎదిగిన కనుక బుధపశుపతి హోమం అని ఉంటుంది, గురు పశుపతి హోమం అని ఉంటుంది. ఈ గురు పశుపత హోమం కూడా ఆడపిల్లలు చేయించుకోవచ్చు. అలానే గౌరీ మాతకు పూజ చేసుకోవచ్చు. పసుపు కొమ్ములు తెచ్చుకొని ఇంట్లో నానబెట్టుకొని తెల్లవారిన తర్వాత, శుక్రవారం అయి ఉండాలి, తెల్లవారి గురువారం తెచ్చుకొని నానబెట్టుకొని శుక్రవారం రోజున దాన్ని మిక్సీ పట్టేసి పౌడర్ చేసుకోవాలి. దాన్ని ముద్దగా చేసుకోవాలి. ముద్దగా చేసుకుని గౌరవం చేసుకోవాలి. రాగి ఆకు కింద పెట్టేసి 2 తమలపాకులు మన పూజ మందులను పెట్టుకొని తొడిమలు మన వైపు వచ్చేలా ఉండాలి. పెట్టుకొని అక్కడ గౌరవం చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి మన ఓపిక కొంది, మన సహారం కొంది ఇంట్లో ఉన్నటువంటి వజ్రవైడూరు మణిమాణిక్యాలు ఏదైనా ఉంటే కనుక వాటికి అలంకరణ ఇచ్చేసి అమ్మవారికి గంధం పొట్టు పెడితే అక్కడ ప్రాణప్రతిష్ఠ అయినట్టుగా. గంధము కుంకుమ పసుపుకి పెడితే ప్రాణప్రతిష్ఠ అయినట్టు. గంధము కుంకుమ
అమ్మవారి బొట్టు పెడితే మ్మ్. ప్రాణప్రతిష్ఠ అయినట్టు. పసుపుకి ఎక్కడైనా సరే పసుపు రాసి గంధం పెట్టి దానిపైన కుంకుమ కుంకుమ పెడితే ప్రాణప్రతిష్ఠ అయినట్టు. ఆ ప్రాణప్రతిష్ఠ చేసుకొని అమ్మవారిని పూజించుకోవాలి. ఆ ఆ పసుపు ఏదైతే గౌరమ్మ ఉందో ఆ గౌరమ్మ అయిపోయేంత వరకు కూడా వాడుకునేటువంటి సమయాల్లో ఇంట్లో వాడుకోవచ్చు, గడపలకు వాడుకోవచ్చు, కాళ్ళకి రాసుకోకుండా వంటలో వాడుకోవచ్చు. మనం తింటుంటాం కదా కూరలు కర్రీస్లో వాటిలో వేసుకోవచ్చు. నాన్ వెజ్లు వాడకూడదు. అలాంటి వాటిలో వాడుకోవచ్చు. పొద్దున్న మనం స్నానం చేసేటప్పుడు ఆ స్నానం వాటిలో మనం అన్నీ కూడా కలుపుకొని దీంట్లో స్నానం వాటర్ కలుపుకోవచ్చు. అదే మనకి సోపు వాడుతుంటారు కదా అలాంటి వాటి ద్వారా ఇది కూడా కలుపుకోవచ్చు. సున్నిపిండి పసుపు కలుపుకోవచ్చు. అలా బాత్ పౌడర్ ఉంటుంది అది కూడా కలుపుకొని అప్లై చేసుకొని స్త్రీలకైతే కనుక ఇది చేస్తే కనుక ఖచ్చితంగా ఎలాంటి దోషాలున్నా కూడా ఆ దోషాలన్నీ శాంతి పలికి వీరికి పెళ్లి యోగ్యత వచ్చేలాగా, పెళ్లి గడియలు వచ్చేలాగా, పెళ్లి జరిగేలాగా, పెళ్లి కూడా బాగా అంగరంగ వైభవంగా జరిగేలాగా, భర్త కూడా మంచి భర్త వచ్చేలాగా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇలాంటి యాక్టివిటీస్ లేకుండా ఖచ్చితంగా గ్రహ దోషాలు ఉన్నవారైతే కనుక ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా పెళ్లి అయ్యేటువంటి యోగ్యత ఖచ్చితంగా ఉంటుంది. అలానే పెళ్లి ఇంకా కావాలంటే కూడా ఆడపిల్లని మగపిల్లని కామన్గా చేసేటువంటి పరిహారం ఏంటంటే కనుక ఒక గాజు గ్లాస్ కానీ వెండి గ్లాసులు కానీ కాగి చల్లార్చినటువంటి గేదె పాలు పోసేసి దాంట్లో కుంకుమ పువ్వు కొంచెము, తేనె కొంచెం వేసి ఉదయించేటువంటి చంద్రుడికి నాలుపడాలి. అది పౌర్ణమి రోజు, ఏ పౌర్ణమి అయినా పర్లేదు, గ్రహణం రాకుండా చాలు. ఆ గ్రహణం రానటువంటి పౌర్ణమి రోజున సాయంత్రంలో ఉదయిస్తాడు చంద్రుడు. ఆ ఉదయించే చంద్రకిరణాలు దానిలో పడేలాగా ఉంచేసి స్త్రీలు కానీ పురుషులు కానీ సేవించినట్టయితే కనుక 3వ పౌర్ణమి రోజున 3వ పౌర్ణమి లోపు వీరికి పెళ్లి అయితే ఖచ్చితంగా అవుతుంది. ఈ యొక్క జనరల్ పరిహారం ఇది. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా పెళ్లి అయ్యేటువంటి యోగ్యత అయితే వీరికి లభ్యపడుతూ ఉంటుంది. ఓకే, మరి ఈ పూజలు చేసే సమయంలో ఎలాంటి నియమాలు ఇక వీరికి నియమాలు అంటే ఏం లేదండి. నాన్ వెజ్ భుజించకుండా ఉండాలి. హోమం చేసేటప్పుడు అయితే కనుక ఖచ్చితంగా నేలపడక చేస్తూ ఉండాలి. అలానే ఏదలాంటి యాక్టివిటీస్ కానీ మందు బానిస అవ్వడం కానీ ఇలాంటి ఏమైనా ఉంటే ఎఫైర్స్ లాంటివి వాటి జోలు వెళ్ళకూడదు. ఖచ్చితంగా 41 రోజు దీక్షగా పాటించుకుంటూ ఉండాలి. 41 రోజు కూడా ఎలాంటి నాన్ వెజ్ భుజించకూడదు, మందు లాంటి ఏం తాగకూడదు, బెట్టింగ్ లాంటి ఏం పెట్టకూడదు. ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నా కూడా మనం పవిత్రంగా ఉండాలి. ఎక్కువగా నవగ్రహాలకి జపం చేసుకుంటూ ఉండాలి స్ఫటికమాలతో. పెళ్లి కావాలంటే స్ఫటికమాలతో జపం చేసుకుంటూ ఉండాలి. మీ జాతకంలో ఏ గ్రహం అయితే లోపంలో ఉందో, ఏ గ్రహ దోషాలు మీకు ఉన్నాయో ఆ గ్రహానికి సంబంధించిన ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు జపం చేయాలి అని చెప్పేసా, ఎలాంటి జపం చేయాలి అని అంటారు? గ్రహాలకి జపం అండి. గ్రహాలంటే వారి జాతకం చూసుకోవాలి. ఏ గ్రహం అయితే వాడికి లోపంలో ఉందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి బీజ మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని ప్రతిరోజు కూడా దేవుని మందిరంలో కానీ లేదా ఎక్కడైనా పేటేసుకొని కూర్చొని చాపేసుకొని కూర్చొని ఇంట్లో అయినా సరే అన్ని కూడా స్నానం ఆచరించిన తర్వాత ఉదయం సమయంలో బయటికి వెళ్ళక ముందు 2 లవంగాలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ లేదా ఏదైనా ఫ్రూట్స్ కానీ చేతిలో పెట్టుకొని వాటర్ గ్లాస్ చేతిలో పెట్టుకొని స్ఫటికమాలతో జపం చేసుకోవాలి. ఏ గ్రహానికి సంబంధించి ఎన్నిసార్లు చేయాలో దానిలో వాళ్ళకి గురువు గారు లేదా జాతకం చూపించినప్పుడు ఆ పంతులు గారు అర్చకులు గారు ఎవరైనా చెప్తారు. అప్పుడు ఆ జాతకానికి సంబంధించిన 9 గ్రహాలకు సంబంధించినటువంటి దానం చేసుకొని ఏదైతే ధ్యానం ఉంటుందో అది చేసుకోవాలి. అది చేసుకుంటే అప్పుడు పెళ్ళి అయ్యేదానికి యోగ్యత ఉంటుంది. ఇంకో విషయం, ఇక్కడ మీరు పూజ చేయండి, హోమం చేయండి, దానం చేయండి, ధర్మం చేయండి, యజ్ఞం చేయండి, జపం చేయండి, ఏదైనా చేయండి, కానీ మన సొంతగా సంపాదించినటువంటి డబ్బుతోనే చేయాలి. అప్పు తీసుకొచ్చి చేయకూడదు. మనం చేసే ప్రతి పుణ్యం వాడికి వెళ్ళిపోతుంది. అప్పు తీసుకొచ్చి ఎలాంటి దేవుడి కార్యాలు చేయకూడదు, కన్యాదానాలు చేయకూడదు. డబ్బు మన సొంతదే ఉండాలి, కష్టపడిన డబ్బే ఉండాలి. మళ్ళీ ఫ్రీగా కూడా చేయించుకోకూడదు అని అంటారు. అదే కష్టపడిన సొమ్ము ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. అప్పుడు మనకి ప్రతిఫలం కూడా త్వరగా లభ్యపడుతూ ఉంటుంది. అంటే ఈ ప్రతిఫలం అనేది ఎన్ని మంత్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 3 మాసాలు, 90 రోజులు 3 మాసాల్లో ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా, ఎందుకంటే 41 రోజు మనం జపం చేస్తాం. ఖచ్చితంగా 90 రోజుల్లో రిజల్ట్స్ ఉంటుంది. రిజల్ట్ 90 రోజుల్లో లేదు అంటే నువ్వు ఏదో తప్పు చేసావని అర్థం. ఇక్కడ అది ఇక నీకు అవ్వలేదు అని అంటే నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు. గ్రహాలు ఏది కూడా 41 రోజు కన్నా ఎక్కువ ఏది బాధించదు. 41 రోజు ఏ గ్రహానికైనా జపం చేస్తే ఆ గ్రహ దోషం ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. కాబట్టి అలాంటివి మనం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మొక్కుబడులు ఉంటాయి. ఈ మొక్కుబడులు ఉండటం కూడా పెళ్లి అవ్వదు, లేట్ అవుతూ ఉండేది. అమ్మవార్లు వస్తున్నారు, స్వామివార్లు వస్తున్నారు, పూనకాలు వస్తున్నాయి, మా ఇంటి అమ్మవారు ఉన్నారు, కళ్యాణం చేయించాలి, గద్దు ఉంది, మేము పట్టించుకోవట్లేదు, మా తాతలు పట్టించుకోవట్లేదు, వదిలేశారు, ప్రమాణాలు ఉన్నాయి, ఇలాంటివి ఉన్నా కూడా పెళ్ళి అవ్వదు. చెట్లు కొట్టేయటం, ఇంట్లో ఉన్నటువంటి చెట్లు పుట్టలు కొట్టేయటం, ఇల్లు కట్టేటప్పుడు ఏదైనా పాములకి ఇట్లా ఉండి చంపేయటం, ఇలాంటివి చేస్తే కూడా పెళ్ళిళ్ళు అవ్వవు. నెక్స్ట్ తరాలు పెళ్ళిళ్ళు అవ్వవు. అలాంటిది ప్రెగ్నెన్సీని ఇబ్బంది పెట్టడం, స్త్రీని కంటే తడిపెట్టించడం, ఇలాంటివి చేస్తే కూడా, స్త్రీ అంటే ఆదిపరాశక్తి, వాళ్ళని కంటే తెర పెట్టకూడదు. అలాంటివి చేస్తే కూడా పెళ్ళిళ్ళు అవ్వవు, ఖచ్చితంగా అవ్వవు వాళ్ళకి పెళ్ళిళ్ళు. అలాంటి దోషాలు ఉంటే ఏం చేయాలంటే, ఎక్కడైనా అమ్మవారు, స్వామివారు లేదా గ్రామ దేవతలు ఉంటారు, వాళ్ళ దగ్గర ఎర్రని వస్త్రం కానీ ఎల్లో కలర్ వస్త్రం కానీ తీసుకొని ముడుపు కట్టాలి. ఆ ముడుపులో కొబ్బరికాయ, ముడుపులో కర్పూరం బిళ్ళలు, ముడుపులోనే జాజికాయ, కరక్కాయ అన్నీ వేసేసి ముడుపు కట్టుకోవాలి. అలాంటి ముడుపు కట్టుకొని మొయిన్ 56 రూపాయల డబ్బులు కూడా అందులో పెట్టేసి ముడుపు కడితే ఆ ఒక దోషం పట్టు వస్త్రాలు సమర్పించాలి, స్వామివారికైనా అమ్మవారికైనా. వీటన్నిటికన్నా కూడా ముందు ఎక్కడైనా కేసరి గణపతుంటే అభిషేకం చేసుకోవాలి. లేదా గణపతి స్వామివారికి మనము ప్రతినిత్యం కూడా ఆరోగ్యం సహకరిస్తే 119 గుంజీలు తీయాలి.
పెళ్లి కానిటువంటి వారు 119 119 గుంజీలు తీయాలి. అలాగే చేస్తే ఇందులో ఏ ఒక్క పరిహారం చేసినా కూడా వారికి ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. ఓకే.